మేము పార్టీ మారలేదు, మాకెందుకు ఈ శిక్ష అంటున్నారు తెలంగాణలో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు. ఈ ఎపిసోడ్లో కీలక ఘట్టం మొదలైంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముందు పలువురు తమ వాదన వినిపించారు. ఇంతకీ ఎవరి వాదన ఏంటి? ఈ ఎపిసోడ్లో తర్వాత ఏం జరగబోతోంది? తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిన ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం కీలక దశకు చేరుకుంది. ఒక్కొక్క ఎమ్మెల్యేను నేరుగా స్పీకర్ విచారిస్తున్నారు. ఇవాళ ఒక్కరోజే 4 ఎమ్మెల్యేలను విచారించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. తమ జెండాపై గెలిచి ఇతర పార్టీలో చేరారంటూ బీఆర్ఎస్ వేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలివ్వడంతో ఈ అంశం ఇప్పుడు స్పీకర్ కోర్టులోకి వెళ్లింది. దీంతో నోటీసులు అందుకున్న 10 మంది ఎమ్మెల్యేల్లో దానం, కడియం మినహా 8 మంది ఇప్పటికే రాతపూర్వక వివరణ ఇచ్చారు. వారిలో 4ని ప్రత్యక్ష విచారణ చేశారు స్పీకర్. ఆర్టికల్ 10వ షెడ్యూల్ ప్రకారం తొలుత రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ను విచారించిన సభాపతి అనంతరం చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్యను విచారించారు. మధ్యాహ్నం 1 గంటకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆ తర్వాత గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్పీకర్ ఎదుట విచారణకు హాజరై తమ వాదనను వినిపించారు. గూడెం మహిపాల్ రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు చేయగా ఇవాళ ఆ ఇరువురి సమక్షంలో 2 వర్గాల అడ్వకేట్లు స్పీకర్ ఎదుట వాదోపవాదాలు వినిపించారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి తరపు న్యాయవాది సైతం స్పీకర్ చేపట్టిన విచారణకు హాజరయ్యారు. క్రాస్ ఎగ్జామిన్ చేసిన స్పీకర్ ఇరువురి వాదనలను రికార్డు చేశారు. మిగతా వారిని సైతం విచారించే అవకాశం ఉండడంతో అక్టోబర్ 6 వరకు అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు విధించారు అధికారులు. అనుమతి లేకుండా సందర్శకులు అసెంబ్లీ లోపలికి రాకూడదని ఆంక్షల్లో స్పష్టం చేశారు. మీడియాకు సైతం అనుమతి లేదన్న అధికారులు మీడియా పాయింట్ దగ్గర ప్రెస్ బ్రీఫింగ్ ను కూడా నిషేధించారు. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు వారి వారి పార్టీ కార్యాలయాలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. విచారణకు హాజరయ్యే ఎమ్మెల్యేలు, ప్రతివాదులు, వారి న్యాయవాదులు మొబైల్ ఫోన్లు, వాచ్లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తీసుకురావద్దని ఆదేశించారు. ఒకవేళ తీసుకొస్తే జప్తు చేస్తామని హెచ్చరించారు అధికారులు. నోటీసులు అందుకున్న ఆయా సభ్యులు రేపటి నుంచి అక్టోబర్ 6 వరకు స్పీకర్ ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది. మరి వారి వాదనేంటి, ఆ తర్వాత స్పీకర్ నిర్ణయం ఏంటి అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.